హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం. ఈరోజు ఈ వీడియోలో మేము స్టే చేసిన రూమ్ చూసేద్దాము రండి. ఇది మాకు ఇచ్చిన రూమ్ అండి. ఇక్కడ మా లగేజ్ పెట్టుకున్నాం. ఓన్లీ 2 బ్యాగ్స్ అనమాట. డీసెంట్ సైజ్ బెడ్ ఇచ్చారు అండ్ 2 చైర్స్ ఇచ్చారనమాట. పక్కనే మనకు హ్యాండ్ వాష్ ఏరియా ఇచ్చారు అండ్ వాష్రూమ్ కూడా మంచిగా డీసెంట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చి మనకు డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఇచ్చారు. దాని కింద డ్రాస్ వచ్చాయి మనకు. అండ్ ఇక్కడ చూసారా, ఇది హిల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ కూల్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి మనకు ఒక కెటిల్ కూడా ఇచ్చారు, మంచిది. అండ్ దెన్ ఇది బాల్కనీ. ప్రీవియస్ వీడియోలో మీరు నైట్ వ్యూ చూసారు కదా, ఇది డే వ్యూ అన్నమాట. నాకు నైట్ వ్యూ చాలా బాగా నచ్చింది కంపేర్ విత్ డే వ్యూ. కానీ ఇది కూడా చాలా బాగుంది క్లైమేట్. చూసారా నైట్లో ఎంత బాగుందో, అక్కడక్కడ లైటింగ్. నైట్లో చూసేదానికి చీకటిగా ఉన్నా నాకేం పెద్ద భయం అనిపించలేదు. అండ్ మనకి ఇక్కడ పక్కనే డే వ్యూ చూసినప్పుడు ఈ హౌసెస్ అనేటివి కనిపిస్తున్నాయి మంచిగా నీట్గా. అండ్ ఇది సిట్టింగ్ ఏరియా అన్నమాట. ఇది చూసారు కదా, నైట్లో చూపించాను, సూపర్గా ఉంది. అండ్ మనము ఇక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా సూపర్గా, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ కింద చూసారు కదా, అది స్టెప్స్ ఉన్నాయి మన రూమ్కి కనెక్ట్ అయ్యేది. డే వ్యూలో మీకు కనిపిస్తారని నేను నైట్ వ్యూ డే వ్యూ కంపేర్ చేస్తూ మీకు వేస్తూ ఉన్నాను వీడియోస్ అనేటిది. అండ్ అది స్విమ్మింగ్ పూల్ ఏరియా అన్నమాట. రండి దగ్గర నుంచి చూసేద్దాము. ఇది స్విమ్మింగ్ పూల్. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసము కిందకి వెళ్ళామన్నమాట డైనింగ్కి. అప్పటికి ఇంకా ఎవ్వరు రాలేదు, సో ప్రశాంతంగా వీడియోస్ అన్నీ క్లిక్ చేశాను. ఆ రోజు ఇడ్లీ, సాంబార్ అండ్ ఆలూ కర్రీ ఏదో ఇచ్చారు. అండ్ దెన్ చట్నీ ఇచ్చారు. పక్కనే బ్రెడ్ జామ్ ఉంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక అట్లా వాకింగ్ కోసం అని చెప్పి పూల్ ఏరియా దగ్గరికి వచ్చాము. వియాన్ ఇంకా కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. నాకైతే ఈ చెట్లు ఎంత బాగా అరేంజ్మెంట్ చేశారో కదా, చాలా బాగా నచ్చిందనమాట. ఆ కొంచెం ప్లేస్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉండింది. ఒక పక్కన చెట్లు, ఇంకో పక్కన పెద్ద ట్రాఫిక్ లేకుండా ఉండడం వల్ల క్లైమేట్ చాలా బాగునింది. ఇదన్నమాట పూల్. ఆల్రెడీ మార్నింగ్ అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయారనమాట. సో నేను బ్రేక్ఫాస్ట్ అయ్యాక వచ్చి దీనంతా వీడియో తీస్తూ ఉన్నాము. అండ్ వియాన్ను ఇంకో పాప అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఇది పూల్కి మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. మంచిగా చెట్లన్నీ కింద పాట్స్లో పెట్టారు. రకరకాల చెట్లు ఉన్నాయి. కొన్నిటికి వెరైటీగా ఫ్లవర్స్, సీడ్స్ లాగా వచ్చాయి రెడ్ కలర్లో. చాలా బాగున్నాయి. లుక్ చూసేదానికి ఒక ఫంక్షన్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ లుక్ ఎలా ఉంటుందో అంత బాగుంది. ఇది చూసారా, సెక్యులెంట్ ప్లాంట్స్. అవి నాకు చాలా ఇష్టము. ఏదో ఒక రోజు నేను వాటిని ఇంట్లో చేసి పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు వాల్కి ప్లాంట్స్ అయితే. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.